ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా ఆరుద్ర నక్షత్రోత్సవం. శ్రీ మలయప్ప స్వామివారు భగవద్ రామానుజాచార్యుల వారి తిరువీధి ఉత్సవం. నారాయణవనం, నాగలాపురం ఆలయాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించిన టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్. టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓగా ప్రబల గోపీనాథ్. తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా ప్రమాణ స్వీకారం. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. సీతారాములకు స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా వసంతోత్సవం. వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి దివ్య సోయగం. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి. ఊంజల్ సేవలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని అనుగ్రహం. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ మలయప్ప స్వామి భగవద్ రామానుజాచార్యుల వారు వేర్వేరు తిరుచులపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. సోమవారం సాయంత్రం శాస్త్ర దీపాలంకార సేవానంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుచుపై ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు. శ్రీవారి ఆలయం నుండి భగవద్ రామానుజాచార్యుల వారు మరో తిరుచుపై చేరుకున్నారు. టీటీడీ పెద్దజీయ స్వామి పుష్పమాలను అర్చకులకు అందించగా ఆ పుష్పమాలను శ్రీ మలయప్ప స్వామి వారి పాదాల చెంత ఉంచి తరువాత భగవద్ రామానుజ ఆచార్యుల వారికి అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఓ తిరుచుపై మరో తిరుచుపై స్వామివారికి అభిముఖంగా భగవద్ రామానుజాచార్యుల వారు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అలాగే నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి 2 ఆలయాలను సందర్శించి ఆలయాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని నిర్దేశిత సమయానికి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భక్తులకు ఆలయ పరిసరాల్లో మరింత భక్తిభావాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యాలకు ప్రత్యేక దృష్టి సారించాలని, క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆలయ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని జేఈఓ సూచించారు. భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కలిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే దాతల సహకారంతో ఆలయాల్లో ప్రతిరోజు భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ ఏ ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా వైద్య విభాగాల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సోమవారం సాయంత్రం ప్రభల గోపీనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత గోపీనాథ్చే శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆయన జేఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలలో చివరి రోజైన సోమవారం స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు వైఖానస ఆగముక్తంగా జరిగాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వినుతికెక్కింది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన దేవాలయంగా వినుతికెక్కిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వైభవంగా నిర్వహించారు. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాల్లో భక్తుల నుండి గాని, సిబ్బంది, అర్చకుల నుండి తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజైన సోమవారం ఉదయం యాగశాలలో వేంచేసిన సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు జరిగాయి. వైఖానస ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, విశేష హోమాలు, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను యాగశాల ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను నిర్వహించి మంగళహారతులు అందజేశారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ. శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ. ధనుజ
హరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ ధనుజ హరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ మనుజావతార రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ రామ దశరథ రామ ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం కోదండరాముని తిరువీధి ఉత్సవం జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. సీతారాములను సేవించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. వసంతోత్సవంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య సోయగం భక్తులను పులకితులను చేసింది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ చెంగల్వరాయ స్వామి వారి ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణము. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాలమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజైన సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తరువాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాలమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. ఆషాఢ మాసం సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి అనంతరం ఓంజల్ సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఓంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తు 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు, గరుడ అవార్డ్స్ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం వరంగల్కు చెందిన కాకతీయ నాటక కళా పరిషత్ బృందం సమ్మక్క సారలమ్మలపై ప్రదర్శించిన పద్యనాటకం, శ్రీకృష్ణ మహాప్రస్థానం, హరిశ్చంద్ర, శ్రీకృష్ణ, యయాతి వంటి పురాణ పాత్రల ఏకపాత్రాభినయ ప్రదర్శనలు సభికులను ఎంతగానో రంజింపచేశాయి. కడప నగరం బిల్డప్ సమీపంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ విజయ దుర్గాదేవి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారిని సుందర శోభితంగా ముచ్చటైన వేదికపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి కంకణ ధరణ, యజ్ఞోపవేత ధరణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విజయ దుర్గాదేవి మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కలకలలాడింది. ఆషాఢ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు నిత్యార్చనలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని, ఉపాలయాల్లో దేవతామూర్తులను దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి కోడె మొక్కులను చెల్లించుకున్నారు. భద్రాచలంలో కొలువైన శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామివారి సేవలో భక్తులు తన్మయులయ్యారు. ఆషాఢ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకుని ఓం నమ శివాయ స్మరణలతో పరవశులయ్యారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् శ్రీకాకుళం జిల్లా కేంద్రం డీసీసీబీ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశారాధన, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని జరిపారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రూరల్లోని సహస్రలింగాల దేవాలయంలో బోనాల ఉత్సవం వేడుకగా జరిగింది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పరమశివుడికి పూజలు చేశారు. తరువాత మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల మాలలతో అలంకరించుకుని ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. బోనాలతో ఆలయ ప్రదక్షిణ చేసి ముగ్గురమ్మలు శ్రీ మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో పరిమళిస్తోంది. అప్పన్న దివ్య ప్రాంగణంలో ఆషాఢమాసం ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు దివ్యాభరణ శోభితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా పల్లకీ సేవ, తిరువీధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అప్పన్నను పల్లకీపై దేవేరుల సమేతంగా దర్శించుకుని తరించారు.
జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు వైభవేతంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసి క్షేత్ర వీధులలో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతులను అందజేసి తరించారు. కళ్యాణోత్సవంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారు దివ్యంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం బహుళపక్ష ఏకాదశి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులకు కళ్యాణం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు సంకల్పంతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు అమ్మవారి ఆలయాలు బోనాల జాతరతో సందడిగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో పిల్లా పాపలు చల్లగా ఉండాలని వేడుకుంటూ భక్తులు పెద్ద ఎత్తున గ్రామ దేవతలకు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మందాపూర్ గ్రామంలోని గ్రామ దేవతకు గ్రామస్తులు ఎంతో భక్తిగా బోనాలను సమర్పించారు. బోనం కుండలను నెత్తిన పెట్టుకుని ఊరు వాడ సంబరాలను జరుపుకుంటూ డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలతో గ్రామదేవత సన్నిధికి చేరుకున్నారు. మహిళలు అమ్మవారికి బోనంను నివేదించి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.